వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగిటివిటీ మాత్రమే వార్త కాదు. వార్తా సమాచారాన్ని ఇవ్వాలి, వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ అందించే సరికొత్త ప్రయత్నమే మై గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ని చూసేద్దాం. తెలంగాణలో టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం ఏడాదిలోనే రెండోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గత మే నెలలో తొలిసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఇవాల్టి నుంచి 20వ తేదీలోపు టెట్ రాసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టెట్ పేపర్ 1 కు, డిఈడి పేపర్ 2 కు బీఈడి పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో 10వ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని 6 సార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండోసారి టెట్ ని నిర్వహిస్తుంది. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ నిర్వహించగా ఇప్పుడు మరోసారి నిర్వహించేందుకు రెడీ అయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 6 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది 7వ కానుంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రైతులకు పంట పెట్టుబడి సాయం, రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిధులను సర్దుబాటు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. దసరా నుంచి అనుకున్న రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి మొదలు పెట్టాలని, ఇందుకోసం నిధులను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎప్పటి మాదిరిగానే 1 ఎకరా నుంచి మొదలు పెట్టాలని, డిసెంబర్ నెలాఖరు వరకైనా సరే రైతుల ఖాతాలకు నిధులు జమ పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. రైతుల విషయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వబోమని, స్థానిక ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని ఆయన అన్నట్లు సమాచారం. ప్రతి 10 రోజులకు 1500 కోట్ల నుంచి 2000 కోట్ల చొప్పున జమ చేసేలా, 45 రోజుల్లో కనీసం 7000 కోట్లు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో ఇప్పుడున్న లెక్కల ప్రకారం 7-8 ఎకరాల రైతులకు అంటే దాదాపు 96% మందికి రైతు భరోసా అందుతోంది. రైతు బంధు స్కీమ్ లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత సర్కార్ హయాంలో రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు వేల కోట్ల రూపాయల రైతు భరోసా కింద వృధాగా చెల్లించినట్లు తేల్చింది. 2018 నుంచి 2023 వరకు రాళ్లు, రప్పలు, రోడ్లకు, ఇతరత్రా వాటికి ఏకంగా 25,000 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. దీంతో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది. చాలా మంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందని తెలిపారు. మరికొంతమంది రైతులు 7.5 ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే లిమిట్ ఎంతవరకు పెట్టాలన్న దానిపై మార్గదర్శకాలకు సంబంధించి డ్రాఫ్ట్ నోట్ ను రెడీ చేసింది. ఈ మార్గదర్శకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం. రైతులు, రైతు సంఘాలు, వివిధ పార్టీల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్నందున అవసరమైతేనే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల మొదటి వారంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటంతో వారు తిరిగి రాగానే అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి తగ్గట్లు రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో పంచాయతీరాజ్, గ్రామీణ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి గుడ్ న్యూస్. ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా రెగ్యులర్ గా జీతాలు అందనున్నాయి. ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. PR, R&D శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు, వారికి వేతనాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించాలని సూచించారు. వారికి
నెల నెలా జీతాలందేలా నూతన విధానం తీసుకురావాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేశారు. ఇప్పటికే ఉద్యోగుల లిస్టు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే ఉద్యోగులు సిబ్బందికి నెల నెలా వేతనాలు అందనున్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్ ఉపాధి హామీ పథకంలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో వేలాది మంది పనిచేస్తున్నారు. మొత్తం 15 నుంచి 20 విభాగాల్లో 92,000 మంది ఉద్యోగులుంటారు. వీరికి ప్రతి నెల వేతనాల రూపంలో 117 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులప్పుడే వీరి జీతాలకు ప్రత్యేక నిధులను కేటాయించాల్సి ఉంది. వివిధ పథకాల అమలు, జీతాలు ఒకే ఖాతా కింద నిర్వహిస్తుండటంతో అవసరాన్ని బట్టి నిధులు మళ్లిస్తున్నారు. దీంతో జీతాలు చెల్లింపునకు సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పథకాల అమలు, జీతాల కోసం వేరువేరుగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో మాన్యువల్ గా చెల్లింపుల ప్రక్రియ కాకుండా ఆన్లైన్లో ఏకకాలంలో సిబ్బందికి చెల్లింపులు జరిగేలా పీఆర్ఆర్డీ శాఖలు నూతన విధానాన్ని అవలంబించనున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే ప్రతి నెల 1వ తారీఖునే వీరికి జీతాలు అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉంది. దీనికి ఆర్థిక శాఖ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. క్రీడాకారులకు గుడ్ న్యూస్. నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ 2% నుంచి 3%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫామ్ సర్వీసెస్ లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. శాప్ లో గ్రేడ్ 3 కోచ్ల నియామకాల్లో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు అందించే ప్రోత్సాహక నగదును 75 లక్షల నుంచి 7 కోట్లకు పెంచారు. ఆటలంటే క్రికెట్ ఒకటే కాదని అన్ని ఆటలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని తెలిపారు. అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఏపీలో స్పోర్ట్స్ పాలసీ ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీని సిద్ధం చేశారు. పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. ప్రతి ఏటా విలువైన జ్ఞానాన్ని అందించే బుక్ ఫేర్ త్వరలో హైదరాబాద్ వాసులకు మరోసారి బుక్ ఫేర్ పలకరించనుంది. ప్రతి ఏడాది హైదరాబాద్ లో నేషనల్ బుక్ ఫేర్ నిర్వహించడం మానవాయితీ. ఎన్నో ఏళ్లుగా ఇది కొనసాగుతుంది. తాజాగా 37వ ఎడిషన్ తో ఈ ఏడాది కూడా ఏర్పాటు కాబోతుంది. బుక్ ఫేర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లుగా బుక్ ఫేర్ సొసైటీ ప్రకటించింది. తాజాగా బుక్ ఫేర్ కి సంబంధించి లోగోను ఆవిష్కరించారు. ఈసారి మొత్తం 300 బుక్ స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. దీనికోసం త్వరలోనే లాటరీ విధానాన్ని నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని పాటిస్తూ సందర్శకుల కోసం టికెట్లతో పాటు బుక్స్ కోసం సంచి ఇస్తామని తెలిపారు. రచయితలు, పబ్లిషర్లు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు తమ ఐడి కార్డులతో ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు చెప్పారు. శ్రీశైల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా పరమశివుని దర్శనానికి ఉభయ రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన యాత్రికులు తరలి రావడంతో శ్రీగిరిలో జనసంద్రమయ్యాయి. శివనామ కీర్తనలతో శ్రీశైల క్షేత్రం మారుమోగింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ఉత్తర మాడవీధితో పాటు గంగాధర మండపం వద్ద మహిళలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించారు. ఇందులో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు దశవిధ హారతులిచ్చారు. భక్తులు కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమలతో సారె సమర్పించి కార్తీక దీపదానాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు, చండీ హోమం, రుద్రయాగం, నిత్య కళ్యాణంతో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు, అదేవిధంగా మాసాంతం తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసపెట్టి దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 1300 రూపాయల మేర తగ్గి 81,100 రూపాయలకు చేరింది. ఇటీవల ₹1,00,000 మార్కు దాటిన కిలో వెండి ధర సైతం దిగొచ్చింది. గురువారం 99,500 రూపాయలు పలకగా ఢిల్లీలో సోమవారం దీని ధర 4,600 తగ్గి 94,000
900 రూపాయలకు చేరింది. బంగారం వర్తకులు రీటైలర్ల నుంచి ఆశించిన మేర డిమాండ్ లేకపోవడంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ $2,740 వద్ద కొనసాగుతుండగా వెండి ఔన్స్ $32.80 ఉంది. ఇవాళ అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఎల్లుండి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వంటి ప్రధాన ఈవెంట్లు ఈ వారంలో ఉన్నాయి. మరోవైపు ఫెడ్ ఈ వారంలో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గించొచ్చని భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు ఈ వారం బంగారు ధరలను దిశానిర్దేశం చేయొచ్చని అనలిస్టులు చెబుతున్నారు. చైనా కూడా ఈ వారంలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉండటంతో అది కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలను ప్రభావితం చేయొచ్చని భావిస్తున్నారు.